ఉమానంద ఆలయం భారతదేశంలోని అతి పురాతనమైన పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఈ ఆలయం కామాఖ్య ఆలయం, అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఉంటుందండి, ఒక చిన్న దీవిలో. ఈ దీవిని పికాక్ ఐలాండ్ అంటారు. దీని పూర్వనామం భస్మాచలం. ఎందుకంటే సతీదేవి వియోగం తర్వాత శివుడు ఈ కొండ మీద తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు వచ్చి శివుడితో పార్వతీ పరిణయం కోసం శివుడి మీదకి మన్మథ బాణం వదిలితే దానికి కోపించిన శివుడు మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశంగా ఈ భస్మాచలాన్ని చెప్తారు. ఈ ఆలయం బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండటం వల్ల ఈ ఆలయానికి బోటు మీదే వెళ్ళాలండి. ఇంకే రకంగానూ ఈ ఆలయానికి వెళ్ళే మార్గం లేదు. ఈ బోటు మీద కూడా 2 రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ బోటు, రెండవది ప్రైవేట్ బోటు. ప్రైవేట్ బోట్ అయితే టికెట్ మనిషికి 200 అండి, అప్ అండ్ డౌన్. గవర్నమెంట్ బోట్ అయితే 40 రూపాయలు. ఈ గవర్నమెంట్ బోట్కి అయితే టైమింగ్స్ ఉంటాయండి. ప్రైవేట్ బోట్ అయితే మనుషులు రాగానే తీసుకెళ్ళిపోతాడు. ఇది గవర్నమెంట్ బోట్ టైమింగ్స్ అండి. ఇవి గవర్నమెంట్ బోట్స్ అయితే చాలా సెక్యూర్గా ఉన్నాయి. ప్రైవేట్ బోట్స్ అయితే కొద్దిగా చిన్నగా ఉన్నాయి. గవర్నమెంట్ బోట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. గంగా, గోదావరి లాగా ఈ బ్రహ్మపుత్ర నది కూడా చాలా పెద్దది. దాని మూలంగానే ఈ గవర్నమెంట్ బోట్స్లో వెళ్తేనే డబ్బు, మనకు సేఫ్టీ రెండూ కలిసి వస్తాయి. ప్రైవేట్ బోటు గవర్నమెంట్ బోట్ కన్నా చాలా చిన్నగా ఉందండి. ఇవి చాలా హై స్పీడ్ బోట్స్. దాని మూలంగానే సెక్యూరిటీ పరంగాను ఈ బ్రహ్మపుత్ర నది ఎంత ఉధృతంగా ప్రవహించినా సరే ఈ గవర్నమెంట్ బోట్స్ అయితే ఏం కాదండి. మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళేసరికి ఈ బ్రహ్మపుత్ర నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయినా ఆ ప్రవాహానికి కూడా తట్టుకుని చాలా వేగంగా వెళ్ళిందండి ఈ గవర్నమెంట్ బోటు. మీరు చూస్తున్నారు కదా, అదే ఉమానంద ఆలయం ఉండే పికాక్ ఐలాండ్ అండి, భస్మాచల్లో. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఈ పైన రోప్వే ఉంది కానివ్వండి, ఆ రోప్వే ఈ భస్మాచలానికి లేదు. బ్రహ్మపుత్ర నదికి అవతలకి యువతలకి తిరగడానికి మాత్రమే ఉందండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినవి ప్రైవేట్ బోట్స్ అండి. అవి మామూలుగా మనం గోదావరిలో చూస్తాం కదా లాంచీలు, అట్లా ఉన్నాయి. గవర్నమెంట్ బోట్ అయితే అట్లా లేదండి. చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉన్నదండి గవర్నమెంట్ బోట్ అయితే. ఇదిగోండి, ఏమండి, ఇదిగోండి ఇక్కడ ఉందండి ఘాట్. వచ్చేటప్పుడు చేసుకోదామండి. శుక్లేశ్వర్ దగ్గర ఉందండి ఘాట్. చాలా గట్టిగా వెళ్తుందండి ఇది. తాతాజీ, బ్రహ్మపుత్ర నదిలోంచి ప్రయాణం అండి. ఉమామహేశ్వర స్వామి. ఆ కనిపిస్తున్న రోప్వే మాత్రం ఈ బ్రహ్మపుత్ర నది దాటడానికి మాత్రమేనండి. ఈ భస్మాచల్ మీద ఒక పిల్లర్ మాత్రమే ఉంటుంది. అక్కడ రోప్వే దిగటానికైతే ఏమీ లేదు. ఈ బ్రహ్మపుత్ర నదికి మనం బోట్ ఎక్కిన వైపు గౌహతి నగరం, ఆ గౌహతి నగరాన్ని ఆనుకునే డిస్పూర్, అంటే అస్సాం యొక్క రాజధాని డిస్పూర్ అని చెప్తారండి. ఆ డిస్పూర్ ఆనుకునే ఉంటుంది. ఈ డిస్పూర్లో మనకి ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ, రాష్ట్రపతి భవనం అన్నీ ఉంటాయండి. ఇక యువతల పక్కన, అంటే రోప్వేకి యువతల పక్కకు వస్తే, అంటే బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. యువతల పక్కకు వస్తే అస్సాం ఐఐటి,
ఈ క్యాంపస్ ఇవన్నీ యువతల పక్క ఉంటాయండి. ఆ దూరంగా లాంచ్ కనిపిస్తుంది కదా, ఆ లాంచ్కే ఈ బోట్ని అటాచ్ చేస్తారు. మనం అక్కడ దిగి ఆ లాంచ్ ద్వారానే మనం ఉమానందాలయం గేట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందండి. జూన్ నెలలో అస్సాంలో ఎండలు అయితే దంచి కొడుతున్నాయండి. మామూలుగా లేవు ఎండలు అయితే. అసలు ఆ వాతావరణం, స్టిక్కి వాతావరణం అదైతే తట్టుకోవడం చాలా ఇబ్బందిగానే ఉందండి. ఆ కనిపిస్తున్నదే ఉమానంద ఆలయం గేట్ అండి. అది అక్కడి నుంచే మనం కొన్ని మెట్లు ఎక్కితే ఉమానంద ఆలయానికి వెళ్ళిపోవచ్చు. నది దగ్గర నుంచి ఈ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 200 మెట్ల వరకు ఉన్నాయండి. అవన్నీ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాలండి. ఆ కనిపిస్తున్నదే ఉమానంద ఆలయం. ఈ ఉమానంద ఆలయానికి ఎంట్రన్స్లోనే అమ్మవారి ఆలయం ఉందండి. ఈ అమ్మవారి ఆలయం తర్వాత గణపతి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉమానంద ఆలయం. ఆ ఉమానంద ఆలయం చుట్టుపక్కల ఇంకొక 2 శివుడు ఆలయాలు కూడా ఉన్నాయండి. ఈ నార్త్ సైడ్కి వచ్చేసరికి ఈ గుళ్ళు, ఈ ఆలయాలన్నీ చాలా చిన్నగా ఉంటాయండి. కానీ వీటి పురాణ కథనాలు చూస్తే మట్టుకి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ఆలయాలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయండి. అదే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడు, కర్ణాటకలో కానీ ఉంటే ఈ పాటికి ఈ ఉమానంద ఆలయానికి పెద్ద ఆలయాలు కట్టేసి చాలా దారుణంగా పబ్లిసిటీ ఇచ్చేసి మామూలుగా చేయరండి మనకైతే. ఇది అస్సాం కామాఖ్య సిరీస్లో 3వ వీడియో అండి. ఇది ఫస్ట్ వీడియో కామాఖ్య ఎలా చేరుకోవాలి, కామాఖ్యలో ఏమేం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ పొందుపరిచాను. ఇక 2వ వీడియోలో కామాఖ్య కొండ మీద ఉన్నటువంటి దశమహావిద్యల ఆలయాల గురించి బాగా విపులంగా చూపించడం జరిగిందండి. ఒకవేళ 2 వీడియోలు చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోనూ ఉంటుంది, చూడండి. ఎందుకంటే మీకు మీరుగా ఇండివిజువల్గా ఏమి తెలవకపోయినా సరే ఈ వీడియోస్ చూస్తే మట్టుకి మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోవచ్చండి. భాష కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ కాదండి. హిందీ కొద్దిగా మేనేజ్ చేస్తే సరిపోద్దండి. మీకు మీరే ఇండివిజువల్గా వెళ్ళి ఈ ఆలయాలన్నీ చూసి రావచ్చు. ఈ అస్సాంలో పనస చెట్లు బాగా ఉన్నాయండి. చాలా పనస చెట్లు చూశానండి. ఈ పనసకాయలు కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఈ అస్సాంలో. ఇది ఉమానంద ఆలయం పక్కనే ఉన్నటువంటి మహాకాళి ఆలయం అండి. ఇది ఇక్కడ ఫ్యాన్లతో బాగున్నదండి. ఈ ఉమానంద ఆలయం నుంచి బయటికి వచ్చే దారిలో ఉంటుంది ఈ హనుమాన్ ఆలయం. ఈ ఉమానంద ఆలయ బోట్లకి 1 వే టికెట్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ పైన స్టేజ్ అయినాక మాత్రం ఎక్కడ అకామిడేషన్ ఏమీ లేదండి. ఓన్లీ ఆ పూజారులు ఉండడానికే 2 చిన్న గదులు ఉన్నాయి అంతే. అయితే ఈ ఫస్ట్ టికెట్ తీసుకునేటప్పుడే రిటర్న్ టికెట్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ అస్సాంలో నేను చూసిన ఒక
దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అండి, చాలామంది ఇక్కడ గంజాయి కొడుతున్నారు. ఆ పైప్స్ కూడా చాలా విపరీతంగా అమ్ముతున్నారండి. ఆ గంజాయి కొట్టే పైప్స్ చాలా దారుణంగా అయితే గంజాయి తాగుతూ ఉన్నారు ఇక్కడైతే. ఒక్కసారి ఇక్కడ పైకి లెగుతున్నాను ఇప్పుడే. పైకి లెగుతున్నాను ఇప్పుడు. లేకండి లేకండి. అక్కడికి పోయినాక శుక్లేశ్వర దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఇది ఈ ఉమానంద ఆలయం ఘాట్ పక్కనే ఉన్నటువంటి శుక్లేశ్వర మహాదేవ్ జనార్దన్ దేవాలయం అండి ఇది. అంటే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ జనార్దన్ దేవాలయం, శుక్లేశ్వర మహాదేవ్ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయండి. మీరు కామాఖ్య నుంచి వచ్చేటట్టయితే ఈ ఉమానంద ఘాట్కి కానీ ఈ శుక్లేశ్వర మహాదేవికి కానీ శుక్లేశ్వర్ అని చెప్తే అక్కడ దింపేస్తారండి సిటీ బస్సు. మీ ఎడం చేతి వైపున ఉంటుందండి కామాఖ్య వైపు నుంచి వచ్చేటట్టయితే. అదే మీరు పాల్టన్ బజారు లేదంటే గౌహతి పట్టణం నుంచి వచ్చేటట్టయితే మీ కుడి చేతి వైపు ఉంటుందండి ఈ శుక్లేశ్వర మహాదేవ్. ఈ రెండు ఆలయాలు పక్క పక్కన ఉంటాయండి. కాకపోతే ఈ రెండు ఆలయాలు కూడా అందుబాటులో లేవండి. అంటే ఈ గౌహతిలో ఏ ఆలయం అయినా సరే ఈ 3 రోజులు అంటే ఈ అంబుబాచి మేళా జరిగే 3 రోజులు, ఈసారి 4 రోజులండి. ఈ 4 రోజులు ప్రతి ఒక్క ఆలయం, ఒక్క ఉమానంద ఆలయం తప్పించి ప్రతి ఒక్క ఆలయం మూసే ఉంచారండి. అందుమూలంగా గేట్లు వేసారండి. ఆ గేట్లోంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. भजन करने राम का जोरी कभी किसी को देना. ఇది జనార్దన స్వామి ఆలయం అండి. బహుశా ఇస్కాన్ మెయింటైన్ చేస్తున్నట్టుందండి ఈ ఆలయాన్ని. ఈ శుక్లేశ్వర మహాదేవ్, ఈ జనార్దన్ దేవాలయ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఈ రెండు ఆలయాల పక్కనే మనం ఉమానందకి వెళ్ళి బోట్ ఉంటుందండి. ఎంత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ బోట్ ఘాట్స్ ఒక 2 ఉన్నాయండి. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా మాత్రం, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇదంతా చెప్తున్నానండి. ఈ శుక్లేశ్వర మహాదేవి జనార్దన ఆలయం పక్క నుంచి వెళ్తే ఇక్కడ మనం స్నానం చేయడానికి అనువుగా ఘాట్ ఉందండి. కిందకి దిగి అంటే మెట్లు టైప్లో ఉందండి, మిగతా ఎక్కడా లేదండి. అంటే ఇంకొక చోట ఉంది, అది మన కామాఖ్య ఆలయానికి దగ్గరలో ఉందండి. ఆ తర్వాత ఘాట్ ఉన్నది మాత్రం ఇక్కడే ఉందండి ఘాట్. అంటే చాలా చిన్న ఘాట్ అండి అది. దాదాపు ఒక 100-200 మంది పట్టే ఘాట్ మాత్రమేనండి అది.
మీకు ఇక్కడికి రావాలంటే మీకు బండ గుర్తు కూడా ఉందండి. అదే ఈ బ్యాంబో బ్రిడ్జి. అంటే చాలా మట్టుకి వెదురుతోనే తయారు చేసిన బ్రిడ్జ్ అండి ఇది. ఈ బ్యాంబో బ్రిడ్జ్ దగ్గరే శుక్లేశ్వర మహాదేవ్, జనార్దన ఆలయం, ఉమానంద ఆలయానికి వెళ్ళి ఘాట్, ఈ 3 ఒక చోటే ఉంటాయండి ఈ బ్యాంబో బ్రిడ్జ్ దగ్గర. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మాత్రం వశిష్ఠ టెంపుల్, వచ్చే వీడియోని కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ ఆల్.